అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయుర ఆరోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వదలని కోరుకుంటున్నాండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే కనుక మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్పిరిచువల్ ఎనర్జీస్ కోసం కూడా, స్పిరిచువల్గా మనం స్ట్రాంగ్గా ఉండడానికి, అలాగే మనకి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్ కోసం, అట్లానే ఏంటంటే ఆర్ ఎనర్జీస్ యాక్టివేషన్ కోసం అటువైపు కూడా చక్కగా ఛానల్లో కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా మటుకు ప్లేలిస్ట్లో ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు చక్కగా చూడొచ్చు. సో ఈరోజు వీడియోలోకి వెళ్తే కనుక మనము బయటికి వెళ్ళేటప్పుడు, ప్రయాణాల్లో కాటికి వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఈవెన్ పిల్లలు కూడా వెళ్ళేటప్పుడు చాలా మటుకు భయంతో మనకి వచ్చేంత వరకు భయపడతా ఉంటాం. ఏంటంటే ఎందుకంటున్నానంటే ఫుల్ ఆఫ్ ఏమంటారంటే ట్రాఫిక్, అలాగే పొల్యూషను, కంటామినేషను, ఇవన్నీ కూడా ఓవరాల్గా మన ఆర్ ఎనర్జీస్ అన్నవి రాగానే ఏమవుతుందంటే వీక్ అవ్వడం. అంటే ఇక్కడ ఏంటంటే డ్రిప్ అవుతూ ఉంటుంది మనకి ఎనర్జీ. సో అలాగే ఏంటంటే బయటికి వెళ్ళిన వాళ్ళు సేఫ్గా తిరిగి రావడానికి కూడా మనకి చాలా మటుకు బాగా పనిచేస్తుంది. అద్భుతమైనటువంటి మంత్రం అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడే మనము ఆర్ ఎనర్జీస్ అనేవి లాక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆర్ ఎనర్జీస్ అనేది లాక్ చేసుకుంటే పిల్లలకు కూడా, చిన్న పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళే ముందు చక్కగా తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇంట్లో ఎవరుంటే వాళ్ళు ఆరాన్ని లాక్ చేయడం, అలాగే మీరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఆరాన్ని లాక్ చేసుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే అద్భుతంగా ఆ ప్రొటెక్షన్ అనేది మనకి ఉంటుంది అన్నమాట. సో అలాగే బయట మనం ఎక్కడికైతే పర్టికులర్గా కొన్ని దూర ప్రయాణాలు చేస్తాం కదా, అప్పుడు కూడా మనకి ప్రొటెక్షన్ కింద ఉండడానికి అద్భుతమైనటువంటి మంత్రము. అలాగే మెయిన్ ఏంటంటే ఏది పెట్టుకుంటే మంచిది బయటికి వెళ్ళేటప్పుడు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే లాంగ్ ఇక్కడ ఏమంటారంటే అట్లీస్ట్ మనకి బస్సుల్లో కానీ, లేకపోతే ట్రైన్లో, ఫ్లైట్లో అటు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు చేస్తాం కదా, సో అప్పుడు మనము బ్యాగ్లోని ప్రొటెక్షన్ కింద పెట్టుకోవడానికి కూడా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బయటికి వెళ్ళే ముందు కంపల్సరీ ఆరాన్ అనేది లాక్ చేసుకోవడం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చక్రాస్లోకి వచ్చేస్తే కనుక 7 చక్రాస్ని మనం, అంటే ఇంటర్నల్ చక్రాస్ని అలాగే ఎక్స్టర్నల్ అవుటర్ చక్రాస్ని కూడా మనము ప్రొటెక్షన్ కింద ఉండడం కోసం గాయత్రి మంత్రం 3 సార్లు చేయాలండి. ఎలా అంటే మనకి హార్ట్ దగ్గర, హార్ట్ చక్ర దగ్గర పట్టుకొని ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, అలా 3 times కూడా. ఓకేనా? సో అలాగే పిల్లలకు కూడా ఏంటంటే ఇలాగా అంటే మనం ఏమంటామంటే 2 రకాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే రౌండ్గా చేసుకోవచ్చు, అట్లానే అక్కడ మనకి ప్లస్ సైన్లు అన్నమాట. ఓకేనా? అలాగైనా చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మీకు హార్ట్ చక్ర దగ్గర పట్టుకుని చేసేది 3 సార్లు చేసుకోవాలి. సో ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, అలా 3 సార్లు చేసుకుంటే చాలు. మనకి ఆరా అన్నది ఇంటర్నల్గా ఆరా పూర్తిగా కంప్లీట్గా మనకి ఇంటర్నల్ ఆరా అంటే ఇంటర్నల్ చక్రాస్ అన్నీ చక్కగా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. అలాగే అవుటర్ చక్రాస్ కూడా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. అలాగే ఏంటంటే లేయర్ అయితే బయట ఉన్నటువంటి ఏదైనా సరే, ఏ నెగిటివ్, ఈవెన్ వైరస్, బ్యాక్టీరియా అలాంటివి కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. పొల్యూషను, ఎన్విరాన్మెంటల్ కండిషను, ఇలాంటివి ఏ నెగిటివిటీ ఉన్నా కూడా మనకి మన ఆరా లోపల పెనిట్రేట్ అవ్వకుండా ప్రొటెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇలా ఈ సహస్రాల నుంచి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, అలాగా 7 times చేసుకోవాలి. ఓకేనా? సో ఇది 3 times, ఇదేమో 7 times చేసుకుంటే సరిపోద్ది. ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దూర ప్రయాణంలోకి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో కంపల్సరీగా మనకి ఇక్కడ ఏంటంటే స్ఫటిక అంటారు, ఫిట్కెరీ అని కూడా అంటారు. స్ఫటిక ఉంటుంది కదా, అది ఒక పీస్ సరిపోద్ది. అలాగే దాంతోపాటు ఏంటంటే మీకు ఇంకా అద్భుతంగా మనకి ఇక్కడ ఏమి ఇంకా అంటే ఏమంటారంటే చాలా మట్టుకు ఓవరాల్గా బ్యాగ్లో పెట్టుకుంటే సరిపోతుంది అందరికీ కూడా. అట్లానే ఏంటంటే ఓన్లీ షార్ట్ డిస్టెన్స్కి వెళ్ళే వాళ్ళైతే కనుక లెమన్ కూడా పెట్టుకోవచ్చు కూడా. సో ఒక లెమన్ చక్కగా పెట్టేసుకోవచ్చు, బ్యాగ్లో పెట్టుకోవచ్చు. మగవాళ్ళు అయితే కనుక జోబులో అయినా పెట్టేసుకోవచ్చు. సో వచ్చిన తర్వాత ఏం చేయాలంటే లైక్ సేమ్ థింగ్ ఏంటంటే చుట్టూ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి క్లియర్, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనము దిష్టి తీసేసుకొని అది మనకి ఫ్లష్ చేసేసుకోవచ్చు కూడా, బాత్రూంలో కానీ లేకపోతే ఎక్కడ డస్ట్బిన్ అయినా సరే పడేసుకోవచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉందండి. అదేంటంటే కృష్ణుడి తానికి మంత్రం, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే.
సో గోవిందాయ నమో నమః అని చెప్పేసి ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఏం చేస్తారంటే చక్కగా చాంట్ చేసుకోండి. ఆ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో చక్కగా ఆ మంత్రాన్ని మీరు చాంట్ చేసుకొని ఆటోమేటిక్గా మీకు అన్ని రకాలుగా ప్రొటెక్షన్ వచ్చేస్తుంది మరి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాన్ని చక్కగా చేసుకోండి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.